హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. మనం మామూలుగా అయితే లెంత్ వీడియోలు తీస్తుంటాం కదా. ఈ వీడియో మాత్రం చాలా షార్ట్గా, సింపుల్గా, స్టోరీ కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే నేను స్టోరీ చెప్పేటప్పుడే మీకు ఆ ఫొటోస్ కానీ అక్కడ మేము తీసిన వీడియోస్ కానీ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. ఫైనల్గా ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేసినానో ఎండ్ కూడా అట్లే ఉంటుంది అనమాట. నేనే కనపడుతుంటాను, మీకు లేయర్లలో అవన్నీ కనపడుతుంటాయి. సరే ఫ్రెండ్స్, ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చేసి 10,000 లైక్స్ టార్గెట్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే ఆ లైక్ని తీసేయండి, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా. ఈ వీడియో వచ్చేసి కడప జిల్లా రాజుపాలెం మండలం వెల్లాల అనే విలేజ్లో తీసాము. ఈ స్టోరీ వచ్చేసి మనకు త్రేతాయుగం కాలంలో మొదలైనదనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, రామ రావణ సంగ్రామం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడనమాట. ఆ సమయంలో హనుమంతుని శ్రీరామచంద్రుల వారు పిలిచి ఏం చెప్తారంటే, సంజీవిని మూలిక తీసుకురమ్మని చెప్తారు. చెప్పిన తర్వాత హనుమంతుడు బయలుదేరుతారు. ఆ సంజీవిని మొక్క అన్వేషణలో సాయంత్రం అవుతుందన్నమాట. ఆ సంధ్యా సమయంలో ఈ వెల్లాల అనే ప్రదేశంలో సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం చేసుకోవడం కోసం అని చెప్పి స్వామివారు ఇక్కడ కుందు నదిలో ల్యాండ్ అవుతారనమాట. అర్థమైందా? మన భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఎంతోమంది మునులు, ఋషులు, సాధువులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసిందనమాట. వాళ్ళందరూ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని, స్వామి మీరు ఇక్కడే ఈ ప్రదేశంలోనే ఉండిపోవచ్చు కదా అని చెప్పి స్వామివారిని అడుగుతారనమాట. హనుమంతుడిని అడిగిన తర్వాత స్వామివారు ఏం చెప్తారంటే, శ్రీరామచంద్రుల వారు నాకు ఒక కార్యం అప్పచెప్పారు, దాన్ని ఎలాగైనా నేను కంప్లీట్ చేయాలా, కాబట్టి నేను ఇక్కడ ఉండలేనని చెప్పి స్వామివారు అయితే చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతారనమాట. దీనికి వెల్లాల అనే పేరు ఎలా వచ్చిందంటే, పదే పదే వాళ్ళు సాధువులు, ఆ మునులు స్వామివారిని అడగడం ఇక్కడే ఉండమని, దాని తర్వాత స్వామివారు నేను వెళ్ళాలా నాకు ఆ కార్యం ఉంది అనే దాన్ని చెప్పడము. సో దీన్నే అక్కడ వెల్లాల అనే పదాన్ని స్వామివారు ఎక్కువగా వాడారు కాబట్టి దీనికి వెల్లాల అనే పేరు అయితే వచ్చిందనమాట. అలాగే స్వామివారిని కూడా వెల్లాల సంజీవరాయుడు స్వామి అని అంటారు. అలాగే స్వామివారు సంజీవిని పర్వతాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ పర్వతం నుంచి 2 ప్రతిమలు ఈ ప్రదేశంలో పడ్డాయని ఇక్కడ చరిత్ర ఉందన్నమాట. ఈ ప్రదేశంలో పడేటప్పుడు ఇక్కడ కుందు నదిలో పడ్డాయి కాబట్టి ఈ నీళ్లు చాలా పవిత్రమైనవి. అలాగే ఎంతోమందికి ఆరోగ్యాలు బాగాలేకపోయినా కూడా ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. ఈ నీళ్లు కూడా చాలా పవిత్రమైనవని భావిస్తారనమాట. ఇంకా అసలు విషయానికి వస్తే, ఇక్కడున్న స్వామివారిని ఎవరు ప్రతిష్ఠించారు దీని గురించి మాట్లాడుకుంటే, 15వ శతాబ్దంలో హనుమత్మల్లు అనే ఒక రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అనమాట. ఆయన పరిపాలించేటప్పుడు ఈ ప్రదేశం మొత్తం కూడా ఇప్పుడంటే ఇట్లుంది, అప్పుడు అరణ్యం అంటే మొత్తం అడవిలాగా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువ వేటాడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళ సైన్యాన్ని వేసుకొని కొంతమందిని వేటాడడం కోసం పోయినాడు. ఆ వేటలో ఏమైందంటే, ఈయన అనారోగ్యం చేసింది. నాకు అనారోగ్యంతో ఆ రోజు రాత్రి ఈ వెల్లాల అనే విలేజ్కి వచ్చి కుందు నది ఒడ్డునైతే ఈయన నిద్రించినాడు అనమాట. నిద్రించిన తర్వాత ఆ నిద్రలో డైరెక్ట్గా ఆంజనేయ స్వామి వారే కలలో కనిపించి ఈ రాజుగారికి ఏం చెప్పారంటే, నేను ఈ నీటిలో ఉన్నాను, నన్ను బయటికి తీసి ప్రతిష్ఠించు అని చెప్పినారనమాట. చెప్పిన తర్వాత సరే ఇదంతా కళ అనుకున్నాడు. దాని తర్వాత పొద్దున్నే లేచి సరే దాన్ని చూద్దాము ఏముందో ఏం లేదో అని చెప్పి మొత్తానికైతే ఆ నీటిలో తన సైన్యంతో వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఈ విగ్రహం అయితే స్వామివారిది దొరికిందనమాట. దొరికిన తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎంతోమంది వేద పండితులతో పూజలు చేపించి మొత్తానికైతే ఇక్కడ ప్రతిష్ఠ చేసినారనమాట. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ రాయి అదే
ఏదైతే స్వామివారిని ప్రతిష్ఠించారో ఆ రాయి అయితే రోజు రోజుకు పెరగడం మొదలుపెట్టింది. అంటే అంచెలంచెలుగా అది 3 అడుగులు ఉన్నది ఫస్ట్, అది 3 అడుగుల నుంచి పెరుగుతా 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 ఓ అమ్మో ఇప్పుడు ఎట్టుంటుందంటే ఒక 3 మనుషులు ఎత్తు అనుకోండి. సరే అని చెప్పి ఇంకా ఇలా పెరుగుతూ పోతే ఇంకా మనము గుడి కట్టడం కష్టమని అనుకున్నారో ఏమో. మొత్తానికైతే వాళ్ళు వేద పండితులు వాళ్ళందరూ ఏం డిసైడ్ చేసినారంటే ఒక రాగి కలశంతో స్వామివారి నెత్తి మీద పెట్టడంతో అక్కడికి ఆగిపోయిందంట. అంటే రాగి కలశం అంటే మీకు రాగి చెంబని చెప్పుకోవచ్చు. దాన్ని స్వామివారి తలపైన పెట్టడంతో అక్కడికి స్వామివారు పెరగడం ఆగిపోయారని చెప్తారనమాట. ఇది స్టోరీ. వీడియో అయితే చాలా షార్ట్గా ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ ఇది మనకు అంటే ఇక్కడ విజువల్గా మనకు చూడడానికి ఎక్కువ లేకపోయినా కానీ మంచి స్టోరీ కాబట్టి, అలాగే త్రేతాయుగానికి సంబంధించింది కాబట్టి దీన్ని అయితే తీసాము. ఇంకా ఇటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాము, తప్పకుండా ఆదరించండి. ఎందుకంటే మన చరిత్రకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మేము తీస్తూ ఉంటాము. మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి, మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. బాయ్ లవ్ అందరికీ. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి, అలాగే మన యాప్ కూడా ఉంది కదా, ఆ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి.